హలో, నేను మిస్ చేసరావు. రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ ఏ చిన్న విషయాన్నైనా సరే తనకు అనుకూలంగా మలుచుకొని మాట్లాడుతూ ఉంటారు. సమాజంలో కూడా అలాంటి అభిప్రాయాన్ని తీసుకెళ్తూ ఉంటారు. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో తన పార్టీని కాపాడుకునేందుకు తన పార్టీ నుంచి వెళ్తున్నటువంటి నాయకుల్ని ఆ పార్టీలో కొనసాగేలా చేసేందుకు జమిలీ అనేటువంటి ఒక అస్త్రాన్ని అందిపుచ్చుకున్నారు. జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి. 2027లోనే మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలవబోతుంది. తాను సీఎం కాబోతున్నాను అనేటువంటి ఒక ప్రచారాన్ని బలంగా తీసుకెళ్లారు. అది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగంలోకి తీసుకెళ్లడంలో విజయం సాధించారు. అందుకే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో ఉన్నప్పటికీ కూడా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సహకరించట్లేదు. వాళ్ళు ప్రభుత్వం నిర్దేశించినటువంటి లేదా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విధంగా మసలుకోవట్లేదు. వచ్చినటువంటి కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రజల నుంచి వాటిని పరిష్కరించకుండానే పరిష్కరించినట్టు ట్యాంపరింగ్ చేసి చూపిస్తున్నారు ఇన్ఫర్మేషన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, సీఎంఓ ఆఫీస్కి, అలాగే మంత్రులకి. దానికి కారణం ఏంటంటే 2024లోనే మళ్ళీ జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి. మళ్ళీ ప్రభుత్వం మారుతుంది. ఈ ప్రభుత్వం ఏదో హానిమూన్ పీరియడ్లో ఉంది అనేటువంటి అభిప్రాయం అధికార యంత్రాంగంలో నింపారు జగన్మోహన్ రెడ్డి గారు. జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని దానికి అనుగుణంగానే జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లు పార్లమెంట్లో పాస్ అయింది, లోక్సభలో. కానీ 3/2 మెజారిటీ లేదు. సాధారణంగానే పాస్ చేశారు దాన్ని. అందుకే పార్లమెంటరీ జాయింట్ కమిటీకి పంపించారు దాని మీద అధ్యయనం చేయడానికి. అధ్యయనం చేసిన తర్వాత ఆ బిల్లులో రాజ్యాంగ సవరణలో ఏమేమి చేయాలనేది నిర్దేశిస్తారు. ఆ మేరకు 3/2 మెజారిటీ ఉంటేనే ఆ బిల్లు పాస్ అవుతుంది. లోక్సభలోనే 3/2 బలం లేదు ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి. రాజ్యసభలో అసలు సాధ్యమే కాదు. 3/2 మెజారిటీ అసలు లేదు, కంటి చూపు మేరలో ఎక్కడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జమిలీ ఎన్నికల బిల్లు పాస్ అవుతుందా అని అంటే $1 మిలియన్ క్వశ్చన్. అది కారణం ఏంటంటే విప్ జారీ చేశారు. జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు లోక్సభలో బీజేపీకి సంబంధించిన ఎంపీలే దాదాపు 40 నుంచి 50 మంది గైర్హాజరయ్యారు. టోటల్గా 70 చిల్లర మంది గైర్హాజరయ్యారు. దాంట్లో బీజేపీ వాళ్ళే 40-50 మంది ఉన్నారు. అంటే నరేంద్ర మోడీ గారు విప్ జారీ చేసినా కానీ ఈ బిల్లుని ప్రమోట్ చేయడానికి కానీ ఈ బిల్లుకి మద్దతు ఇవ్వడానికి కానీ బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలే మెజారిటీ హాజరు కాలేదు, గైర్హాజరయ్యారు. అంటే కంటి చూపు మేరలో జమిలీ ఎన్నికల బిల్లు ఇప్పట్లో పాస్ అయ్యేదానికి అవకాశం లేదు అని చెప్పి అర్థమవుతుంది. ఒకవేళ పాస్ అయినా 2029లో మాత్రమే జమిలీ ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. ఒకవేళ పాస్ అయితే, పాస్ కావడానికి అవకాశం లేదు. ఒకవేళ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి రాజకీయ చాతుర్యంతో అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో 3/2 మెజారిటీతోటి రాజ్యాంగ సవరణలు చేసి పాస్ చేయించారు అనుకుందాం కొద్దిసేపు. అది జరిగినప్పటికీ కూడా 2029లో మాత్రమే ఎన్నికలు వస్తాయి, జమిలీ ఎన్నికలు. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గత 4 రోజుల నుంచి చెప్తూ ఉన్నారు. కానీ ఎవరు పట్టించుకోలేదు పెద్దగా. ఒక పార్టీ, సొంత పార్టీ వాళ్ళు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి టీం కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాన్ని పట్టించుకోవాలి. 2027లోనే ఎన్నికలు వస్తాయి. 2027 ఎన్నికల్లో తాను చేసినటువంటి మంచి గమనించి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మళ్ళీ అధికారం ఇస్తారు అనేటువంటి ఒక అభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అదే విషయాన్ని చెప్పారు. అటు అధికార యంత్రాంగంలోకి తీసుకెళ్లారు, ఇటు ప్రజల్లోకి కూడా తీసుకెళ్లారు. అయితే ఇప్పుడు తాజాగా జరిగినటువంటి పరిణామం చూస్తే ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆశించారో అది నెరవేరదు అనేది అర్థమైపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆశ గల్లంత అయిపోయింది. సాధారణ ఎన్నికల గతంలో మాదిరిగా అనేది పక్కన పెడితే ఏ ఎన్నిక వచ్చినా 2029 మాత్రమే. 2029 లోపల జరిగేది ఏంటి అని అంటే కనుక నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. ప్రస్తుతం జనగణన జరుగుతుంది. ఈ జనగణన ముగిసిన తర్వాత 2026 నుంచి 2028 వరకు
నియోజకవర్గాల పునర్విభజన అనేది దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఆ తర్వాత 2029లో ఎన్నికలు వస్తాయి. ఈ నియోజకవర్గాల పునర్విభజనలో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది మనం 2009 ఎన్నికలకు ముందు జరిగినటువంటి నియోజకవర్గాల పునర్విభజన కనుక గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఆ రోజు జరిగినటువంటి నియోజకవర్గాల పునర్విభజనలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నియోజకవర్గాల పునర్విభజన చేశారు. ఏ మండలాన్ని ఏ నియోజకవర్గంలో ఉంచాలి, ఏ మండలం కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉంది, ఏ మండలం తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉంది, తెలుగుదేశం పార్టీ మెజారిటీ ఉన్నటువంటి మండలాన్ని తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఉన్న నియోజకవర్గంలో వేసేసారు. వాళ్ళకు అనుకూలంగా ఉండేది. అలానే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసినట్టే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చేసేటువంటి అవకాశం ఉంది. అందుకే 2009లో రెండోసారి ముఖ్యమంత్రి కావడానికి రాజశేఖర రెడ్డి గారికి పునర్విభజన నియోజకవర్గాలది ఉపయోగపడింది. ఈసారి కూడా కూటమి రావడానికి నియోజకవర్గాల పునర్విభజన అనేది బాగా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం అందరికంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. అందుకే 2029లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు అనేది బాగా రాజకీయ వర్గాల్లో వెళ్ళిపోయింది. అందుకే పెట్టుబడిదారులు ఇప్పుడిగా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. ఈ భూతాన్ని తరివేసేంత వరకు పెట్టుబడులు రావు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆ భూతం ఉండదు అనేది ఇప్పుడు పార్లమెంట్లో జమిలీ బిల్లు వచ్చిన తర్వాత పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తల్లో బలంగా వెళ్ళిపోయింది ఢిల్లీ నుంచి సంకేతం. అందుకే పెట్టుబడిదారులు ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్కి విస్తృతంగా వస్తూ ఉన్నారు. బీపీసీఎల్ కానీ, లేదా గూగుల్ కానీ, లేదా టీసీఎస్ కానీ, ఇవన్నీ యూనివర్సిటీలు కానీ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. డీప్ టెక్కి సంబంధించినటువంటి కంపెనీలు కానీ, ఐటీకి సంబంధించినటువంటి కంపెనీలు, యూనివర్సిటీలు ఇవన్నీ కూడా హైదరాబాద్కి క్యూ కడుతూ ఉన్నాయి. అలాగే ప్రధానమైనటువంటి నగరాలతో పాటు సింగపూర్ లాంటి దేశాలకు కూడా గన్నవరం నుంచి డైరెక్ట్గా ఫ్లైట్లు వేస్తూ ఉన్నారు. దీని అంతటికీ కారణం ఏంటంటే జమిలీ ఎన్నికలు 2027లో రావు, 2029లో వస్తాయి. 2029లో వచ్చినా కానీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. అప్పటికే పునర్విభజన జరిగిన నియోజకవర్గాలకు అనుగుణంగా ఎలక్షన్ జరుగుతాయి. ఆ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో విశ్వసిస్తున్నటువంటి పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ వైపు రావడానికి మొగ్గు చూపుతున్నారు. సో దీంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆశ ఏదైతే ఉందో మళ్ళీ సీఎం అవుతామని అది గల్లంత అయిపోయింది. ఎండమావిగానే ఆయనకి కనిపిస్తూ ఉంది. ఢిల్లీలో ఆయన ఏదైతే అనుకున్నారో ఆ మేరకు జరగలేదు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇకన సీఎం కావడానికి అవకాశాలు ఉండకపోవచ్చు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కారణం ఏంటంటే ఇప్పుడు 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పునర్విభజన జరిగితే 225 అయ్యే అవకాశం ఉంది. అలాగే లోక్సభ స్థానాలు 25 ఉన్నాయి. అవి కాస్త దాదాపు 32 అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. సో ఏదైనప్పటికీ కూడా నియోజకవర్గాల పునర్విభజన అనేది జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి రానటువంటి అంశం. అలాగే జమిలీ ఎన్నికలు ముందొస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు, అవి రావు అనేది అర్థమైపోయింది. దీంతో ఏ కోణం నుంచి చూసినా జగన్మోహన్ రెడ్డి గారి ఆశలు గల్లంత అయినట్టే. ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడిదారులు స్వేచ్ఛగా రావడం అనేది ఒక పాజిటివ్ సంకేతం. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదానికి అవకాశం ఉన్నటువంటి వాతావరణం క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో జమిలీ బిల్లు పార్లమెంట్లో పెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు. టీడీపీ కూడా సపోర్ట్ చేసింది జమిలీ ఎన్నికలకి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అనుకున్నారో అది జరగదు అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. మరి దీని మీద మీరు కూడా కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.